విద్యార్థులకు శుభాభినందనలు, శుభాశీస్సులు. మీరు కొద్ది రోజుల్లో జరగబోయే పరీక్షలకు సమాయత్తమవుతున్నారు. మీ అస్త్రశస్త్రాలను బదులుపెడుతున్నారు. ప్రపంచంలో అతి కష్టమైన పనులు మూడున్నాయి. అవి ఒకటి రహస్యం దాయడం, గాయాన్ని మరచడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకో, సకాలంలో లక్ష్యాన్ని చేరుకో. ఔన్సు బంగారం పొందాలంటే 3000 కిలోల ముడి ఖనిజాన్ని శుద్ధి చేయాలి. అందుకే శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. కష్టపడితేనే కాదు, ఇష్టపడితేనే ఏదైనా సాధించగలవు. విద్యార్థికి ఉండకూడని 3 అహంకారం, అనుమానం. అహంకారం శత్రువులను పెంచుతుంది, అనుమానం ఆత్మీయులను తుంచుతుంది, అసూయ మనస్సును మలినం చేస్తుంది. విద్యార్థికి ఉండాల్సినవి 3: ఆత్మవిశ్వాసం, ఆచరణ, క్రమశిక్షణ. రసజ్ఞత లేనిదే ఏది రాణించలేదు. కాకి రాజభవనంపై కూర్చున్నంత మాత్రాన గద్ద కాలేదు. విజయం అంటే ఏమిటి అసలు? తప్పులే చేయకుండా ఉండడం కాదు, చేసిన తప్పుల్ని తిరిగి చేయకుండా ఉండడమే అసలైన విజయం. నీ విజయం నీ గుప్పిట్లోనే ఉంది. అసలు కళలంటే ఏమిటి? నీవు నిద్రపోతున్నప్పుడు కనిపించే దృశ్యాలు ఏమాత్రం కావు, నిన్ను నిద్ర పోనీయకుండా చేసేవే కళలు. ఇతరులు వెనకాడుతున్నప్పుడు విశ్వసించు, ఇతరులు నిద్రించేటప్పుడు అభ్యసించు, ఇతరులు సాగదీస్తున్నప్పుడు సంకల్పించు, ఇతరులు ఊహల్లో ఉన్నప్పుడు ఉద్యమించు, ఇతరులు ఆలస్యం చేస్తున్నప్పుడు ఆరంభించు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే జ్ఞానం దానంతట అదే వస్తుంది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేసుకోవాలి. కండబలం కాదా, గుండె బలం వినా నీవు రాసే ప్రతి పరీక్ష నీ లక్ష్య సాధన సాక్షిభూతం. సుఖార్థి వాక్కుతో విద్య, విద్యార్థి వాక్కుతో సుఖ. సుఖం కావాలంటే విద్య వదులుకో, విద్య కావాలంటే సుఖం వదులుకో. ఏది కావాలో నీవే తెలుసుకో. నావకు చుక్కానియంతో విద్యార్థి జీవితానికి మిత్రుడు అంతే. చేసే స్నేహం మరవకు, మరిచే స్నేహం చేయకు. ఏ విద్యార్థి అయితే ఇంట్లో తల్లిదండ్రుల, బడిలో గురువుల మాటలు వింటున్నాడో, బుద్ధ భగవానుడు అన్నట్లు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులన్నింటినీ జయించిన వాడే జినుడు. విద్యార్థులారా చూడండి, మిమ్మల్ని మరో ప్రపంచం పిలిచింది. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పైకి. పదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదయరాలను గర్జిస్తూ పదండి పోదాం. వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం? దారి పడుకున్న గుండె నెత్తులు తర్పణ చేస్తూ పదండి ముందు. బాటలు నడిచి, వేటలు పడిచి, కోటలన్నింటిని దాటండి. నది నదాలు, అడవులు, ఎడారు రామల గడ్డంకి. ఎముకలు కుల్లిన, వయస్సు మళ్ళిన సోమరులారా చావండి. నెత్తురు నిండే, శక్తులు మండే సైనికులారా రారండి. హరోం హరోం హర హర హర, హర హర హర, హర హర హర, హరోం హర అని కదలండి. పదండి ముందుకు, పదండి తోచుకు, ప్రపంచం మరి హోరెత్తండి. భావ వేగమున ప్రసరించండి. వర్షకాప్రములే, ప్రళయ ఘోషమలే, పెల 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 విరుచుకుపడండి. పదండి 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 ముందుకు. కనబడలేదా మరో ప్రపంచం? కనగనమండి వేదాన్ని. ఎగిరి పడుతున్నవి 84 లక్షల మేరువులు. తిరిగి సముద్రాల జలప్రలయం నాట్యం చేస్తున్నారు. కనబడలేదా మరో ప్రపంచపు అగ్నికిరీటపు గగగలు, హోమజ్వాల ముగముగలు అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు మీరు మరో ప్రపంచంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించారు. అంతేగాని ఏదో అలాగే ఒక చోట కూర్చుండి పోకు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు. అది చేతగాకపోతే పాకుతూ పో. సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారే నది, ప్రవహించే నీరు, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, ఈలో ఏదో సాధించాలని కసిగా ప్రవహిస్తుంటే ఆ నెత్తుటితో సహా అవే శక్తి, అచంచల విశ్వాసం నీలోనే ఉంది. Responsibility on your own shoulders and know that you are creator of your own destiny. డబ్బు, చదువు, ప్రేమ, జ్ఞానం ఏదైనా సరే దానికోసం
వస్తుంది. కావలసిందల్లా శ్రమించే తత్వం, సంకల్ప బలం. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, వింటే మాటలే, ఆచరిస్తే అస్తాలు.